చరిత్ర అయితే అద్భుతం, కథ అయితే మహాద్భుతం. వ్యాసభారతం చదివిన వాళ్ళు పాశ్చాత్యులు కొంతమంది అన్నారట భారతం కల్పితం అంటే వాళ్ళు అన్నారట అది చరిత్ర అయితే అద్భుతం, కల్పితం అయితే మహాద్భుతం. వ్యాసుడికి నమస్కారం. ఒకవేళ కల్పిత కథ అయినా ఇన్ని మలుపులు అప్పుడు తిప్పలేడు, ఏ డైరెక్టర్ తిప్పలేడు, అన్ని తిప్పాడు వ్యాసుడు. అది చరిత్ర, అనుమానం లేదు అందులో. అది చరిత్ర అయితే అద్భుతం, కల్పితం అయితే మహాద్భుతం అన్నారు పాశ్చాత్యులు. ఆ నిర్మాణాన్ని చూడు కనీసం. ఏమిటి ఇక్కడ పుట్టడం ఏంటి, అక్కడ పెరగడం, వాడు వీడికి శత్రువు రావడం ఏంటి, చివరికి మళ్ళీ వీడెళ్ళి వాడి కాళ్ళు పెట్టుకోవడం ఏంటి, నా పిల్లల్ని బతికించమని. ఏ విచిత్రమైన కథ, ఏ సినిమా డైరెక్టర్ రాశాడు ఈ కథ. కానీ వాస్తవం జరిగిన విషయం. జీవితం అలాగే ఉంటుంది. మనం పెంచిన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. మన శత్రువు కాళ్ళు మనం పట్టుకోవాల్సి వస్తుంది. ఇది జీవితం మిత్రమా, ఇది జీవితం. అందుకే జీవితంలో అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇది ఇలా ఉండాలి, అది ఇలా ఉండాలని తీర్మానాలు చేయదు. ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలి, అప్పుడు వాడు ఆనందంగా ఉంటాడు. ఆ సిద్ధంగా ఉండడం, భగవంతుడు నమ్ముకుని ఉండడమే. భగవన్నామస్మరణ చేస్తుంటే అన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి. కంగారు పడక్కల. ఆ భగవంతుడే ఇక్కడ శ్రీకృష్ణుడు.